నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. కరోనా నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంపై ఫోకస్ పెట్టింది కేంద్రం. 6 పిల్లర్లు, అన్నింటికీ సమప్రాధాన్యంతో అన్ని వర్గాలకు న్యాయం చేశామంటోంది కేంద్రం. వ్యవసాయం, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని మరోసారి చెప్పింది. అటు ప్రజల ఆరోగ్యం కూడా తమకు చాలా ముఖ్యమన్న కేంద్రం త్వరలోనే మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఇక విపక్షాలు మాత్రం ఎప్పటిలాగే విమర్శల దాడి చేస్తున్నాయి. బడాబాబుల మేలు తప్ప బడ్జెట్తో సామాన్యుడికి ఒరిగేదేం లేదంటున్నాయి. ఇంతకీ బడ్జెట్లో ఏముంది, అపోజిషన్ ఏమంటోంది? ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. కరోనా విలయ తాండవం నుంచి బయటపడినా అది మిగిల్చిన నష్టం మాత్రం అలాగే ఉండిపోయింది. దేశానికి వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఆరోగ్య, మౌలిక, వ్యవసాయ రంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్రం. 2 నెలలకు పైగా ఆందోళన చేస్తున్న రైతులకు తామున్నామని చెప్పేందుకు ప్రయత్నించింది. మొత్తంగా వైరస్తో విలవిల్లాడిన దేశానికి ఆర్థిక కష్టాల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా 34.83 లక్షల కోట్లతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. దేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. దాదాపు 11 నెలలుగా దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. 2 నెలల పాటు దేశం పూర్తిగా స్తంభించిపోయింది. దేశంలో వాణిజ్య కార్యకలాపాలు, ఇతర దేశాలతో వాణిజ్యం కూడా పూర్తిగా నిలిచిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఓవైపు నిరుద్యోగం, మరోవైపు ధరల పెరుగుదల, దెబ్బ మీద దెబ్బ అన్నట్లు కరోనా మహమ్మారి వచ్చిపడింది. ఇలాంటి కష్టకాలంలో ఆశల బడ్జెట్ తీసుకొచ్చింది మోడీ సర్కార్. కరోనాతో జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ఇప్పటికే పలు దఫాలుగా ప్యాకేజీలు ప్రకటించిన కేంద్రం వార్షిక బడ్జెట్తో దేశాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా 2021-22 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ బడ్జెట్ కేటాయింపులు అమల్లోకి రానున్నాయి. డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 1:51 పాటు ప్రసంగించారు. బడ్జెట్ మూలధన వ్యయం 5.54 లక్షల కోట్లుగా ఆమె చెప్పారు. 2021-22లో ద్రవ్యలోటు 6.8% ఉండే అవకాశం ఉందన్నారు. 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5% ఉంటుందని అంచనా వేశారు. 2022లో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తేవాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తున్న వేళ ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది ఆరోగ్య రంగానికి కేటాయింపులు భారీగా పెంచింది. ఆత్మ నిర్భర్ ఆరోగ్య పథకానికి మొత్తం 2,23,846 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్లు వివరించారు. 9 BSL, 3 స్థాయి ల్యాబులు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్ధారణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి. కరోనా ఉధృతి నేపథ్యంలో దేశంలో కొత్తగా 4 రీజనల్ వైరల్ ల్యాబులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రక్షిత మంచినీటి పథకాల కోసం 87,000 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కు 1,41,678 కోట్లు కేటాయించారు. This time the contraction in our economy is due to a global pandemic, just like in several other countries. Having said that, I want to confidently state that our government is fully prepared to support and facilitate the economy's reset. This budget provides every opportunity for our economy to raise and capture the pace that it needs for a sustainable growth. కరోనా వ్యాక్సినేషన్ కు బడ్జెట్ లో భారీగానే నిధులు కేటాయించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 68.6 కోట్ల జనాభాకు డోస్కు 255 చొప్పున 2 డోసుల టీకాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఒకవేళ డోసుల ధర పెరిగితే బడ్జెట్ ను మరింత పెంచుతామని హామీ ఇచ్చారు.
కరోనా మహమ్మారిని దేశం సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు ఆర్థిక మంత్రి. ప్రపంచ దేశాలతో పోల్చితే మన దగ్గర మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. భారత్లో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 130 యాక్టివ్ కేసులు ఉండగా ప్రతి మిలియన్కు 112 మంది కోవిడ్తో మరణించారన్నారు. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ చర్యల వల్లే తిరిగి గాడిన పడిందన్నారు. ఇక వ్యాక్సిన్ తయారీ విషయంలో భారత్ ముందుందని చెప్పారు. ఇప్పటికే దేశీయంగా 2 వ్యాక్సిన్లు తయారవ్వగా త్వరలోనే మరో 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ ను సరఫరా చేస్తున్నామన్నారు. India has 2 vaccines available and has begun immediately safeguarding not only her own citizens against COVID-19 but also those of 100 or more countries. It is added comfort to know that 2 or more vaccines are also expected soon. Honorable Prime Minister launched the vaccination drive by crediting and thanking our scientists. We are ever grateful for the strength and rigor of their efforts. ప్రస్తుతం దేశంలో రైతుల ఆందోళనలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ టైంలో రైతులను ఆకర్షించే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆమె బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించారు. 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ కనీస మద్దతు ధరకు గాను 1,72,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశామని చెప్పారు. 2020-21లో రైతులకు 75,000 కోట్ల రూపాయలు కేటాయించామని, దీనివల్ల 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఇక ఈ ఏడాది రైతు రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్ల రూపాయలుగా ఉందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 40,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. దేశవ్యాప్తంగా మరో 1000 మార్కెట్లను ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈనాంతో అనుసంధానించినట్లు చెప్పారు. అస్సాం, బెంగాల్లో పనిచేస్తున్న టీ కార్మికుల కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. Our government is committed to the welfare of farmers. The MSP regime has undergone a sea change to assure price that is at least 1.5 times the cost of production across all commodities. The total amount paid to farmers in 2013-14 was 33,874 crores. In 2019-20, it was 62,802 crores. And even better, Honorable Speaker, in 2020-2021, this amount paid to farmers was 75,060 crores. సామాన్యుడి విషయానికి వచ్చేసరికి మాత్రం కొన్ని విషయాలు సంతృప్తికరంగా, మరికొన్ని విషయాలు అసంతృప్తికరంగా ఉన్నాయని చెప్పాలి. పెట్రో ఉత్పత్తులపై అగ్రిసెస్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై 2.50, డీజిల్ పై 4 రూపాయల సెస్ వసూలు చేస్తారు. అయితే పెంచిన సెస్ ను ఎక్సైజ్ డ్యూటీ కింద తగ్గిస్తామన్నారు నిర్మలా సీతారామన్. దీని ద్వారా వినియోగదారులపై అదనపు భారం ఉండబోదని స్పష్టం చేశారు. ఇక మద్యం ఉత్పత్తులపై 100%, ముడి పామాయిల్ పై 17.5%, సోయాబీన్, పొద్దుతిరుగుడు, ముడి నూనెపై 20%, యాపిల్ పై 35%, బంగారం, వెండిపై 2.5% చొప్పున, బఠానీలపై 40%, కాబూలీ శనగలపై 30%, శనగలపై 50%, పత్తిపై 5% అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు నిర్మలా సీతారామన్. దీనివల్ల పలు ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. For small companies, by increasing their threshold for paid-up capital from not exceeding 50 lakh to not exceeding 2 crores and turnover from not exceeding 2 crores to not exceeding 20 crores. This will benefit more than 2 lakh companies in easing their compliance requirements. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో సీనియర్ సిటిజన్లకు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఐటీ రిటర్న్ దాఖలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పెన్షన్, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర తాజా నిర్ణయంతో పెన్షన్, వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపు లభించనుంది. అయితే ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులుంటాయని ఆశించిన వర్గాలకు మాత్రం నిరాశ ఎదురైంది. ఆదాయపు పన్ను స్లాబుల్లో ఈ బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ట్యాక్స్ వివాదాలు లేకుండా చూసేందుకు వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 50 లక్షల రూపాయల లోపు ఆదాయం, 10 లక్షల లోపు వివాదాలు ఉన్నవారు నేరుగా కమిటీకి అప్పీల్ చేసే అవకాశం కల్పించారు.
పన్ను వివాదాలపై రెస్పాండింగ్ టైంను 6 నుంచి 3 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు చెప్పారు. బీమా రంగంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. బీమా రంగంలో ప్రస్తుతం 49% ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% పెంచుతున్నట్లు ప్రకటించింది. విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పరిమితిని పెంచేందుకు 1938 నాటి బీమా చట్టానికి సవరణ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఈ ఏడాదే పబ్లిక్ ఇష్యూకు తీసుకురానున్నట్లు చెప్పారు నిర్మలా సీతారామన్. 2 ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించింది. 2021-22 బడ్జెట్ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులతో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పవన్ హన్స్ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా ఐడిబిఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. In spite of COVID-19, we have kept working towards strategic disinvestment. A number of transactions, namely BPCL, Air India, Shipping Corporation of India, Container Corporation of India, IDBI Bank, Bharat Earth Movers Limited, Pawan Hans, Neelachal Ispat Nigam Limited, among others, would be completed in 21-22. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. వాహనాలు పర్యావరణ హితంగా ఉండేలా, వాటి నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేలా పాలసీ తయారు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. దీనికోసం 2217 కోట్లు కేటాయించారు. గడువు తీరిపోయిన వాహనాలను తుక్కుగా మార్చే విధానాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా పర్సనల్ వెహికల్స్ 20 ఏళ్లు, కమర్షియల్ వెహికల్స్ జీవిత కాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వాహనాల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ రంగానికి మంచి బూస్టింగ్ నిచ్చింది. పాత వాహనాలు తుక్కుగా మారిపోతే కొత్త వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి కరోనాతో సేల్స్ లేక కష్టాల్లో పడిన కంపెనీలు ఇప్పుడు ఉత్పత్తి పెంచి నష్టాలను పూడ్చుకునే అవకాశాలు మెరుగుపడ్డాయనే చెప్పాలి. కేంద్రం నిర్ణయంతో స్టాక్ మార్కెట్లలో ఆటోమొబైల్ షేర్లు దూకుడు కనిపించింది. దాదాపు అన్ని కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. ఎప్పటిలాగే ఎన్నికలున్న రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. కేరళ, అసోం, వెస్ట్ బెంగాల్, తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 4 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టింది. అసోం, కేరళ, బెంగాల్లో 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించింది కేంద్రం. బెంగాల్లో 25,000 కోట్లతో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నారు. అసంలో 19,000 కోట్లు, కేరళలో 65,000 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఖరగ్పూర్, విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరుకు రవాణా కారిడార్ కూడా ఏర్పాటు కానుంది. బడ్జెట్ డే వచ్చిందంటే చాలా మంది దృష్టి మొత్తం స్టాక్ మార్కెట్లపైనే ఉంటుంది. కేంద్రం కేటాయింపులు, సడలింపులు ఎలా ఉంటాయి, ఇవి మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయని ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. అయితే ఈసారి బడ్జెట్ మార్కెట్లతో పాటు ఇన్వెస్టర్లలోనూ జోష్ నింపింది. గత వారంలో వరుస నష్టాలతో డీలా పడిన మార్కెట్లు బడ్జెట్ అనౌన్స్మెంట్ తో ఒక్కసారిగా పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ 2314 పాయింట్లు లాభపడి 48,600 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 646 పాయింట్లు లాభపడి 14,281కి చేరింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, ఎల్ఎన్టీ కంపెనీలు ఎక్కువగా లాభపడ్డాయి. ఓవరాల్ గా చూస్తే ఫార్మా మినహా ఇతర రంగాలన్నీ కనీసం 1 నుంచి గరిష్టంగా 8% వరకు లాభపడ్డాయి. బడ్జెట్ వచ్చిందంటే ఒక్కొక్కరి ఆశలు ఒక్కో రకంగా ఉంటాయి. అయితే ఎవరి లెక్కలు ఎలా ఉన్నా సామాన్యుడు ఆశించేది మాత్రం ఒక్కటే, ఈ బడ్జెట్ తనకు ఏ విధంగా ఉపయోగపడబోతోంది, వేటి రేట్లు తగ్గుతాయి, వేటి రేట్లు పెరుగుతాయి, తన నెలవారీ పద్దులపై ఎలా ప్రభావం చూపించబోతోందని ఎదురు చూస్తాడు. మరి ఈసారి ఏ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి, ఏ వస్తువుల ధరలు పెరగబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక మంత్రి
మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కాటన్ పై 10% కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నట్లు ప్రకటించారు. రా సిల్క్స్, యాన్ సిల్క్ పై ట్యాక్స్ 10 నుంచి 15% పెంచారు. దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తుల రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా సోలార్ ఇన్వర్టర్లపై కస్టమ్స్ డ్యూటీ 5 నుంచి 20% పెంచడంతో వాటి ధరలు పెరగనున్నాయి. ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపుతో కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, సింథటిక్ జెమ్ స్టోన్స్, లెదర్ ఉత్పత్తులు, సోలార్ లాంతర్లు, వాహనాల విడిభాగాలు, స్టీల్ స్క్రూల రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఆల్కహాలిక్ బెవరేజెస్, క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆపిల్స్, బొగ్గు, లెగ్నైట్, యూరియా, బఠానీలు, కాబూలి శనగలతో పాటు ఇతర పప్పుల రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకల్ ఫర్ వోకల్ నినాదానికి మరింత బలాన్నిచ్చే ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. దీనికోసమే విదేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకం పెంచినట్టు చెబుతోంది. ఇందులో భాగంగానే మొబైల్ ఫోన్ విడిభాగాలపై 2.5% కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. చార్జర్ విడిభాగాలపై ఇప్పటి వరకు ఉన్న మినహాయింపులను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశీయంగా మొబైల్ విడిభాగాల తయారీ రంగం అభివృద్ధి చెందుతోందని, దాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఆర్థిక మంత్రి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మొబైల్ రేట్లు పెరగనున్నాయి. కొద్ది రోజులుగా విపరీతంగా పెరుగుతూ సామాన్యుడికి అందకుండా పోతున్న బంగారం, వెండి ధరలు మాత్రం దిగిరానున్నాయి. బంగారం, వెండి, రాగిపై పన్ను మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బడ్జెట్పై అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. పేదలు, రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని సర్కార్ చెబుతోంది. కానీ బడ్జెట్లో ఏమీ లేదంటున్నాయి విపక్షాలు. కొందరు కార్పొరేట్లకు కలిగే మేలు తప్ప అందులో ఏమీ కనిపించడం లేదని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం మిక్స్డ్ ఒపీనియన్ చెప్తున్నాయి. రైతులు, గ్రామాలే ఈ బడ్జెట్ కు గుండె వంటివన్నారు ప్రధానమంత్రి మోడీ. రైతుల ఆదాయం పెంపు, సులభంగా రుణాలు పొందేందుకు వీలు కలుగుతుందన్నారు. దేశ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు నిదర్శనమన్న ఆయన సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా బడ్జెట్ రూపొందించామన్నారు. అభివృద్ధికి కొత్త అవకాశాలు, యువతకు కొత్త ఓపెనింగ్స్ పైనే ఫోకస్ పెట్టామన్నారు. इस बजट में दक्षिण के हमारे राज्य, पूर्वोत्तर के हमारे राज्य और उत्तर में लेह लद्दाख जैसे क्षेत्रों में विकास पर विशेष ध्यान दिया। ये बजट भारत के कोस्टल स्टेट्स जैसे तमिलनाडु, केरल, पश्चिम बंगाल इनको एक बिजनेस पावर हाउस बनाने की दिशा में एक बड़ा कदम उठाए। नॉर्थ ईस्ट के राज्य जैसे असम के अनएक्सप्लोर्ड पोटेंशियल को टैप करने में बजट बहुत बड़ी मदद करेगा। इस बजट में जिस तरह से रिसर्च एंड इनोवेशन इकोसिस्टम पर बल दिया गया है, जो प्रावधान किए गए हैं, उनसे हमारे युवाओं को ताकत मिलेगी। भारत उज्जवल भविष्य के लिए बहुत ठोस कदम रखेगा। ఈ బడ్జెట్ కరోనా రికవరీ స్టేజ్ ను వేగవంతం చేయడంతో పాటు మరో 4 ఏళ్లకు దిశానిర్దేశం చేస్తుందన్నారు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. మౌలిక సదుపాయాలు, అసెట్ మానిటైజేషన్ పై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. భవిష్యత్తులో ప్రైవేట్ సెక్టార్ ను కూడా ఇన్వాల్వ్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. बैंक्स में कुछ बैंक्स का प्राइवेटाइजेशन होगा, एक इंश्योरेंस कंपनी का होगा। आगे चल के एक फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट को बढ़ाया उन्होंने इंश्योरेंस सेक्टर में। और दूसरा बहुत फोकस है ह्यूमन डेवलपमेंट इंडेक्स में, आपका एजुकेशन पर फोकस है, आपका हेल्थ पर बहुत फोकस रहा है, न्यूट्रिशन पर बहुत फोकस आया, और ये आगे चल के सस्टेन्ड ग्रोथ देगा आपकी इकोनॉमी को लॉन्ग टर्म। బడ్జెట్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కేంద్రం పేదల చేతుల్లో నగదు పెట్టడం మరిచి దేశ ఆస్తుల్ని పెట్టుబడిదారీ స్నేహితులకు అప్పగిస్తోందంటూ ట్వీట్ చేశారు. ఇక 4 రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ నిధులివ్వడంపై మండిపడ్డారు ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం. ప్రజలు కేంద్ర తాయిలాల్ని నమ్మేంత పిచ్చివాళ్లు కాదన్నారు. అవన్నీ కాగితాలకే పరిమితమవుతాయని, అమలయ్యే ఛాన్సే లేదని చెప్పారు. The finance ministers paid special attention to election-bound states. She announced large capital outlays. Let me repeat that word, outlays, for Kerala, Tamil Nadu, West Bengal and Assam. People are not fools. They know that the proposals are only outlays and the actual expenditure will happen only after the schemes are approved and over a period of several years, depending upon the pace of implementation.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా అభివర్ణించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బీజేపీ నేతలు ప్రతిసారి తప్పుడు హామీలిస్తారని విమర్శించారు. దేశంలోని ప్రతి రంగాన్ని అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రాత్మకమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్. ప్రధాని మోడీ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ను ఈ బడ్జెట్ సాకారం చేస్తుందన్నారు. ప్రజా సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించే విధంగా బడ్జెట్ ఉందన్నారు. మొట్టమొదటిసారిగా బడ్జెట్ ను 6 భాగాలుగా విభజించి ప్రతి రంగానికి ప్రత్యేక నిధులు, విధానపర నిర్ణయాలు ప్రకటించడం మంచి నిర్ణయమన్నారు సంజయ్. దీంతో భారత ఆర్థిక ప్రగతి పరుగులు పెడుతోందన్నారు. రాష్ట్ర అంచనాల కంటే భారీగానే కేంద్ర కేటాయింపులు ఉన్నాయన్నారు బండి సంజయ్. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగా, పేదలకు వ్యతిరేకంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న పొన్నం, సిరిసిల్ల టెక్స్టైల్ పార్కు నిధుల కేటాయింపు ఊసేలేదన్నారు. ఇది పూర్తిగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల బడ్జెట్లా ఉందని విమర్శించారు భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తులకు ఏ రకంగా బెనిఫిట్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రవేశపెట్టినట్టుగానే ఈ బడ్జెట్ కనిపిస్తా ఉంది. ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈ బడ్జెట్ ను వాడుకునే ప్రక్రియ చేపట్టారు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రం గురించి మాటైనా మాత్రం మాట్లాడలేదు. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు లేవు. సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇతరత్ర అంశాల పట్ల ఇక్కడ కూడా ఈ తెలంగాణకు న్యాయం జరగలేదు. కేంద్ర బడ్జెట్ పై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు. కరోనాతో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చాలా నష్టపోయిందన్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడం బాధాకరమన్నారు. బడ్జెట్ అంతా బాగానే ఉన్నా ఎంఎస్ఎంఈలకు మరింత ఊరట కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోస్ట్ పాండమిక్ సినారియోలో ఇది చాలా అవసరం. దీనివల్ల ఎకానమీకి తప్పకుండా బూస్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాము. హోల్ బడ్జెట్ ఇఫ్ యు సీ దట్ ఇట్ ఇస్ kind of a extension of the Atmanirbhar Bharat. బడ్జెట్ అద్భుతంగా ఉందంటూ బీజేపీ నేతలు చెప్తుంటే ఎప్పటిలాగే నిరాశపరిచేలా ఉందంటూ అపోజిషన్ ఆరోపిస్తోంది. అయితే వ్యాపార వర్గాల నుంచి బడ్జెట్ పై మిశ్రమ స్పందన వస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఈ బడ్జెట్ లో ఆత్మ నిర్భరతపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కేంద్రం. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని బడ్జెట్ ప్రతిబింబించింది. దేశీయ కంపెనీలకు బలాన్నిచ్చి ఉత్పత్తి పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెబుతోంది కేంద్రం. ఇది ఇవాల్టి స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.